ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 12ను పరిశీలిద్దాం. కర్మయోగం గురించి శ్రీకృష్ణుడు వివరిస్తున్న ఈ అధ్యాయంలో యజ్ఞమంటే నిస్వార్థమైన కర్తవ్యం యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, యజ్ఞాల ద్వారా అంటే మన నిస్వార్థ కర్మల ద్వారా సంతోషపడిన దేవతలు మీకు కోరిన భోగాలను అంటే జీవితానికి అవసరమైన వాటిని ప్రసాదిస్తారు. కాని వారు ఇచ్చిన వాటిని తిరిగి వారికి యజ్ఞరూపంలో సమర్పించకుండా కేవలం తానే అనుభవించేవాడు దొంగతో సమానం. ఇక్కడ దేవతలు అంటే సూర్యుడు, వాయువు, వరుణుడు వంటి ప్రకృతి శక్తులు. మనం చేసే మంచి పనులే వారికి మనం సమర్పించే యజ్ఞం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఈ సృష్టిలో ప్రతిదీ పరస్పరం ఆధారపడి ఉంది. మనం ప్రకృతి నుండి పొందిన దానికి బదులుగా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇది కృతజ్ఞత మరియు బాధ్యత యొక్క భావన. కేవలం తీసుకోవడమే కాదు, తిరిగి ఇవ్వడం కూడా మన ధర్మం. ఈ జీవన చక్రాన్ని గౌరవించకుండా స్వార్థంతో కేవలం అనుభవించడమే దొంగతనంతో సమానమని ఈ శ్లోకం మనల్ని హెచ్చరిస్తున్న ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఉదాహరణకు మనం ఉద్యోగంలో జీతం పొందుతాం. దానికి బదులుగా మన పనిని శ్రద్ధగా, నిజాయితీగా చేయడమే మనం చేసే యజ్ఞం. సమాజం నుండి, తల్లిదండ్రుల నుండి, ప్రకృతి నుండి మనం ఎన్నో పొందుతాం. పర్యావరణాన్ని కాపాడటం, మన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడం వంటివి మనం తిరిగి ఇచ్చే నైవేద్యాలు. పొందిన దానికి కృతజ్ఞత చూపడమే ఈ శ్లోకసారం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.